రాజమండ్రి సిటీలో గౌతమి సూపర్ బజార్ అక్రమ కట్టడాలపై నిరసనలు కొనసాగుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ ఎంపీ మార్గని భరత్ ఆధ్వర్యంలో డాక్టర్ గూడూరు శ్రీనివాస్తో కలిసి దేశోక్ ప్రాంతంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. హైకోర్టు ఆదేశాలను అమలు చేసి గౌతమి సూపర్ బజార్లోని అక్రమ కట్టడాలను వెంటనే కూల్చివేయాలి అని మున్సిపల్ అధికారులకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మార్గని భరత్ మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో తనపై ముడుపుల ఆరోపణలు చేసిన వారికి ఇప్పుడు నిజం బయటపడింది అని, హైకోర్టులో పిటిషన్ వేసి కూల్చివేతలు ఆదేశాలు తెచ్చుకున్నాను అని, తన నిజాయితీ నిరూపితమైంది అని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరిగాయి అని, పార్కింగ్ సదుపాయం లేకుండా అనుమతులు లేకుండానే షాపులు అద్దెకు ఇచ్చారని ఆరోపించారు. అధికారులు తక్షణ చర్యలు తీసుకుని కోర్టు ఆదేశాలను అమలు చేయాలి అని డిమాండ్ చేశారు. బస్టాండ్ మెయిన్ రోడ్ ఆనుకుని ఈ యొక్క గౌతమి సూపర్ బజార్ ఖాళీ జాగా ఉండేది ఎలక్షన్స్ ముందు. నాకు దీని నిమిత్తము 5 కోట్ల రూపాయలు నాకు ముడుపులు ఇచ్చారని చెప్పి నా పైన ఆరోపణలు చేసి ఈ తరహాలో పాంప్లెట్లు కలర్ ప్రింట్లతో ఊరంతా లక్షల పాంప్లెట్లు చల్లారు. ఇక్కడ ఏమని ఉందంటే రాజమండ్రిలో 5 కోట్ల అతిపెద్ద స్కామ్, వైసీపీకి చెందిన ఎంపీ నాయకత్వంలో గౌతమి సూపర్ బజార్ పైన భారీ కుంభకోణం అని చెప్పి ప్రజలు మీరు తెలుసుకోండి అని చెప్పి లక్షల కొద్ది పాంప్లెట్లు జల్పించారు. నేను ఇవాళ హైకోర్టు నుంచి ఆర్డర్ వచ్చిందండి. హైకోర్టు నుంచి ఆర్డర్ వచ్చి అనాథరైజ్డ్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ని ఇమీడియట్గా కూల్చమని, అదేవిధంగా స్టేటస్ కో మెయింటైన్ చేయమని ఇవాళ ఇచ్చారు. నేను అడుగుతా ఉన్నా, 19 అడుగులు వాళ్ళు సెట్ బ్యాక్ వదలాలి, ఈస్ట్ వైపున 13 అడుగులు వదలాలి. ఎక్కడ ఉందండి 19 అడుగులు? అది కాకుండా ఇంకో 19 అడుగులు నార్త్ వైపున థాట్ లాట్ వదలాలి, ఓపెన్ టు స్కై వదలాలి. ఎక్కడ ఉందండి? ఎక్కడా కూడా లేకోకుండా గ్రౌండ్ ఫ్లోరు, స్టిల్ట్ ఫ్లోరు, సెల్లార్ ఫ్లోరు, పార్కింగ్ వదలాలి. ఎక్కడ ఉందండి? అసలు సెల్లారే లేదు దీనికి. అంటే ఈ రకంగా అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ చేసి 5 ఫ్లోర్లు పర్మిషన్ ఇచ్చిందేమో G+2కి ఇచ్చినట్టున్నారు. అంటే 2 ఫ్లోర్స్కి ఇచ్చారు పర్మిషన్. అంటే పర్మిషన్ ఇచ్చి 3 ఫ్లోర్లు అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ వేస్తే ఇదే రోడ్లో మున్సిపల్ కమిషనర్ వెళ్తున్నాడు. ఆయన కనబడదండి? కళ్ళు లేవా? ఇంత దారుణంగా ఓపెన్గా డ్రైనేజ్ కూడా మూసి ఇవాళ అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ కడితే నేను ఒక బాధ్యత కలిగ పౌరుడిలాగా, ఇక్కడ సయ్యద్ ఉస్మాన్ ఉన్నాడు, అతను హైకోర్టుకి వెళ్ళి ఆర్డర్ తీసుకుని వచ్చాడు. తీసుకుని వచ్చిన తర్వాత మేమందరం కూడా ఇక్కడ ఈ అక్రమ కట్టడాన్ని కూల్చాలని చెప్పేసి ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాము. మీరు కూల్చని పక్షంలో మళ్ళీ కంటెంప్ట్ వేస్తాం. మున్సిపల్ కమిషనర్కి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం, ఎవరైతే ఈ అధికారులు దీంట్లో పాల్పడి ఉన్నారో వాళ్ళని ఇమీడియట్గా సస్పెండ్ చేయండి. కలెక్టర్ గారు కూడా ఈ మున్సిపల్ కార్పొరేషన్కి స్పెషల్ ఆఫీసర్, ఆమె పైన కూడా బాధ్యత ఉంది. ఇమీడియట్గా అక్రమ కట్టడాన్ని కూల్చాలి. అదేవిధంగా ఈవీఎం ఎమ్మెల్యే నా పైన ఆరోపణలు చేశాడు. అతను కూడా నేను ఒక సలహా ఇస్తా ఉన్నా, నువ్వు నా పైన ఆరోపణలు చేసావు, 5 కోట్ల రూపాయలు ఇచ్చావు, నేను క్షమిస్తాను నిన్ను, తప్పని నువ్వు మీడియా ముఖంగా ఒప్పుకో. ఇంకొకటి, ఒకవేళ నాకే కనుక డబ్బులు ఇస్తే ఎవడిచ్చాడు అని అతను నా దగ్గర తీసుకురా. ఆరోపణలు చేసావు కదా. అదేవిధంగా నువ్వు బాధ్యత కలిగిన ఎమ్మెల్యేవు కాబట్టి, అక్రమ కట్టడం అని నీ కంటికి కనబడుతుంది కాబట్టి, హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి నువ్వే దగ్గరుండి ఈ అక్రమ కట్టడాన్ని కూల్పించే బాధ్యత నువ్వు తీసుకో. ఒకవేళ లేని పక్షంలో ప్రజలకి క్లియర్గా అర్థమవుతుంది, అంటే 5 కోట్ల రూపాయలు నువ్వే తీసుకున్నావు అనేది క్లియర్గా అర్థమవుతుంది. హైకోర్టు ఆర్డర్ ఉంది, అక్రమ కట్టడం అని నీకు కనబడతా ఉంది. నువ్వు కూల్పించలేదనుకో, నువ్వే డబ్బులు తీసుకున్నావు. లేకపోతే అతను ఏమన్నా నువ్వు డబ్బులు తీసుకున్నావు కాబట్టి అతను నిన్ను కాలర్ పట్టుకుని బయటికి లాగుతాడేమో అని భయం వేస్తుందా? ఏమేస్తుందో ప్రజల ముందు పెట్టాల్సిందిగా ఈ సందర్భంగా